బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడైనటువంటి సృష్టికర్త అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, అస్సలాము అలైకుం. దైవం యొక్క శాంతి అందరిపై కూడా కురియుగాక. మనము ప్రతిరోజు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక చక్కటి ప్రవచనము మీకు తెలియజేస్తాను. మిష్కాత్ అనే హదీస్ సంకలనము 4998 హదీస్ నంబరు. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు: సృష్టి సమస్తము కూడా దేవుని యొక్క కుటుంబము. దేవుని కుటుంబంలో ఎవరైతే ఇతరుల పట్ల దయను కలిగి ఉంటారో వారు దైవానికి అత్యంత ఇష్టలు. చక్కటి మాట దైవ ప్రవక్త తెలియజేశారు. చూడండి, ప్రవక్త వారి యొక్క మాటల్లో ఎక్కడైనా ఒక వర్గం వారికి సంబంధించి, ఒక మతం వారికి సంబంధించి, ఒక ప్రాంతం వారికి సంబంధించి ఎక్కడైనా ఉన్నాయా? విశ్వ మానవాళికి సంబంధించినటువంటి మాటలే కదా ఉన్నాయి. అందుకని ఆయన విశ్వ ప్రవక్త అంటారు, మానవాళి ప్రవక్త. ఆయన దైవం కూడా మానవాళికి దైవం, కొంతమందికి మాత్రమే దైవం కాదు. అలాగే ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క కులానికి వేరు వేరు దైవాలు అంటూ ఉండరు. మహాశరాలు సరే ఆలోచన చేయండి. మన బుద్ధిని, మన జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి. ఇంతమంది దైవాలు ఉంటే మానవులందరూ ఒకలాగా ఎలా ఉన్నారు? ఈ సృష్టి అంతా సక్రమంగా ఎలా నడుస్తుంది? అనుగ్రహాలన్నీ కూడా ఎలా కురుస్తున్నాయి? ఆలోచన చేయాలి ఒకసారి. దైవ ప్రవక్త ఏం చెప్పారు ఇక్కడ? సమస్త సృష్టి అంతా దేవుని కుటుంబం. దైవం పెద్ద కుటుంబ పెద్ద. ఆయన మానవులందరూ ఒక కుటుంబము, ఒకే తండ్రి నుండి పుట్టినటువంటి ఒక ఫ్యామిలీ అంతా కూడా, గ్లోబల్ ఫ్యామిలీ. మనమంతా కూడా వసుదైక కుటుంబము అంటాం, చూసారా? వసుధ అంటే భూమి, ఏక అంటే ఒకటి, కుటుంబము. భూమి మొత్తం ఒకటే కుటుంబము, వసుదైక కుటుంబము. దైవ ప్రవక్త అదే చెప్తున్నారు. సమస్త సృష్టి 1500 సంవత్సరాలకు పూర్వం చెప్పినటువంటి మాట. సమస్త సృష్టి అంతా కూడా దేవుని కుటుంబము, ఫ్యామిలీ ఆఫ్ గాడ్, ఫ్యామిలీ ఆఫ్ డివైన్. కాబట్టి దైవ కుటుంబంలో ఎవరైతే మనుషులు ఉంటారో, సాటి మానవులు ఎవరైతే ఉంటారో వారి పట్ల మీరు దయ చూపించడం అనేది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి పని. ఇప్పుడు చూడండి, బిడ్డలు ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటుంటే తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుంది. బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారా బాబు అని చెప్పేసి. అలాగా సృష్టికర్త, కుటుంబ పెద్ద దైవము తన సృష్టిలో ఉన్నటువంటి మానవులందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటూ చాలా చక్కగా ఆనందంగా ఉంటే ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుంది? అది సంతోషంగా ఉంటుందా? మీరు కొట్టుకోండి, చావండి, రక్తాన్ని చెందించుకోండి, రక్తపాతం చేసుకోండి, ఇది ఆయనకి సంతోషంగా ఉంటుందా? దైవం ఉన్నవాడు ఈ విధంగా ఎక్కడైనా చెప్తాడా? ఒకసారి ఆలోచన చేయండి మహాశిలారా. కానీ కొంతమంది భావోద్రేకాలు రెచ్చగొడుతున్నారు. మీ మతం వేరు, నా మతం వేరు, నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు అని చెప్పి. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల నిమిత్తమే మీరు గమనించండి. వారి మాయాజాలంలో పడకండి. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని మీరు కాపాడండి. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.